brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హరీష్ రావు బనకచెర్ల గురించి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అసెంబ్లీలో ఈ అంశంపై బీఆర్ఎస్ చర్చకు సిద్ధం కావాలన్నారు. అసెంబ్లీలో ఆధారాలతో సహా సీఎం రేవంత్ అన్ని బయట పెడతారన్నారు మహేష్ గౌడ్. ఇవాళ హరీష్ రావు గారు బాగా మాట్లాడుతారు బనకచెర్ల గురించి. ఎస్, ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినారు, సిద్ధం కండి, అసెంబ్లీలో చర్చ పెట్టుకుందాం. లెక్కలతో సహా కాగితాల మీద ప్రూఫ్తో సహా మా ముఖ్యమంత్రి చూపిస్తారు. మీకు దమ్ము ధైర్యం లేక ఆనాడు కేసీఆర్ హరీష్ రావు కాదా మన వాటాని హక్కున పెట్టి కారరాసింది. 2099కి సంతకం పెట్టింది మీరు కాదా? ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే చట్టా పట్టాలు వేసుకొని పాత దోస్తాని నెమరేసుకొని ఆంధ్రాకి ఇవ్వాల్సిన హక్కులు ఇస్తామని మాటలు మాట్లాడింది కేసీఆర్ కదా. ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రాని సస్యామలం చేస్తామని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజా ఇంట్లో వెళ్ళి చేపల పులుసు తిని రాయలసీమ రత్నాలసీమ చేస్తామని చెప్పింది మీరు కాదా? కేసీఆర్ కిషన్ రెడ్డి మధ్య ఫెవికల్ బంధం ఉందని ఆరోపించారు మహేష్ గౌడ్. కేసీఆర్ డైరెక్షన్లోనే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని, బీజేపీతో పాటు బీఆర్ఎస్ పని అయిపోతుందని, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులని కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ కిషన్ రెడ్డి గారికి పోద్ది. ఇది క్లియర్. 10 ఏళ్ళు కిషన్ రెడ్డి కేసీఆర్ కలిసి రాష్ట్రంలో రాజకీయాలు నడిపినారు. అడుగడుగునా కిషన్ రెడ్డి గారు మా ప్రాజెక్ట్ ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? కాంగ్రెస్కి పేరు వస్తే బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అయిపోతుందని. జగమెరిగిన సత్యము కేసీఆర్కి కిషన్ రెడ్డికి ఫెవికాల్ బంధం ఉందనేది.